కార్యక్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో వేటపాలెం అనేటువంటి గ్రామంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రార్థనా మందిరంలో దుప్పటల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి సుమారుగా ఈ వేటపాలెం గ్రామంలో 55 కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ దుప్పటలను హైదరాబాద్ ప్రాంతం నుండి లింగం నాచార్య గారు మన మధ్యలోకి పంపించారు. మరి వాటిని పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈనాడు ఈ దుప్పటలి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరు మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరి బండే శ్రీనివాసరావు గారు, అలాగే పాత్రికేయ మిత్రులు జొన్నా రవిశంకర్ గారు, లింగం నాచార్య గారు, కొండవేటి సురేష్ గారు, వీళ్ళందరూ మనకు మంచి సహకారాన్ని అందిస్తామన్నారు. మరి ఈ పంపిణీ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా కొనసాగించుకుందాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బండే శ్రీనివాసరావు గారు మొదటిగా ఒక చిన్న 2 మాటలు తెలియపరుస్తారు. గ్రామంలో మన కోట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన లింగం రఘునాచార్య హైదరాబాదు ఉంటారు, మన మతపాల వాక్యుడు ఆయన సహకారంతో మరి వేటపాలెం గ్రామంలో ఈరోజు 55 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ప్రసాద్ వీళ్ళ అన్నయ్య కరుణ్ కుమార్, ఆ నాన్నగారు యేసుదాస్ గారు అనేకమైన కార్యక్రమాలు ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా మొన్నే మా ఎర్రారెడ్డిపల్లి గ్రామంలో 100,000 మందితో అక్కడ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ కొత్త కాదు, గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా నాన్ననాటి నుంచి కూడా అన్నయ్య అంటే తమ్ముడు ప్రసాద్ ఈ కోడూరు మండలం ఉన్న దైవజనులందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళ క్రిస్మస్ సందర్భం కానీ సెమీ క్రిస్మస్ అని కానీ అనేక కార్యక్రమాలు పెట్టి వాళ్ళ ఈ కోడూరు మండలంలో ఉన్న దైవజనులందరినీ దగ్గర చేస్తూ జరుగుతుంది. వారికి ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం అనేది ప్రభు కల్పించాలని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ మా ప్రసాద్కి ఎల్లప్పుడూ కూడా మేము మా ఆనందంలో ఉంటాయి. మనం రాడకపోయినా మనం విజయవాడ వెళ్ళాను, వచ్చే పరిణామం అంటే అయిపోయింది. ఆ రోజు రాడకపోయినా బాధపడుతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఇంకా కనపడి ఈరోజు ఏటపాలెంలో కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి రావాలంటే నేను మంగళవారం పని కూడా మరి 1 గంట వాయిదా వేసుకుని మనమంటే ఎలా చెప్పి ఇక్కడికి వచ్చేస్తా అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మా ప్రసాద్కి చేసుకునేది ఎప్పుడు కూడా అండాన్ని ఉండాలని చెప్పి కోరుకుంటూ సాధిస్తాం. రాజకీయ నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించాలి. అధికారం ఏది ఆయన లేకుండా లేదు.